డోన్ పట్టణం ప్రధానంగా గ్రేడ్ 2 మున్సిపాలిటీకి ఇది డోన్ పట్టణంలో గతంలో హాస్పిటల్ అనేది డోన్ పట్టణంలో ఉండేది. అయితే ఇక్కడ జనాభా పెరగడం వల్ల మున్సిపాలిటీ గ్రేడ్ 2 పెరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జనాభాకు తగ్గట్టుగా ఏరియా హాస్పిటల్ మరి 100 పడకల హాస్పిటల్గా ఇక్కడ నూతనంగా భవనం నిర్మాణించి హాస్పిటల్ అన్ని ఎక్విప్మెంట్స్తో పెడతామని చెప్పడం జరిగింది. అయితే ఈ హాస్పిటల్ బాగా మరి కాస్ట్లీతో అందంగా నిర్మించిన హాస్పిటల్. దాదాపు డాక్టర్స్ కూడా అన్ని విభాగాలకి డాక్టర్స్ ఉండాలని బయట ప్రకటన చేస్తున్నారు. మేము ఇప్పుడే సూపరింటెండెంట్ గారిని కలవడం జరిగింది. మరి డాక్టర్స్ కూడా ఇంకా చాలామంది విభాగాలకి డాక్టర్లు లేనట్లు మరి చెప్పడం జరిగింది. మామూలుగా కంటికి, చెవుకి, ముక్కుకి సంబంధించినటువంటి డాక్టర్స్ లేదు. తర్వాత క్యాజువాలిటీలో కూడా ఒక డాక్టర్నే మరి ఉండే పరిస్థితిలో చూస్తాం. దాదాపు 4 PHCలు డోన్ టౌన్తో పాటు ఎక్కువ జనాభా పక్కన ఉన్నటువంటి కృష్ణగిరి, వెల్లుర్తి, తుగ్గలి మండలాల నుంచి కూడా వృత్తి నుంచి కూడా ఈ డోన్ హాస్పిటల్కి పేషెంట్స్ వస్తూ ఉన్నారు. అంటే ఈ ఫ్లోటింగ్ తగ్గట్టుగా డాక్టర్స్ ఇంకా లేనటువంటి ఖాళీ ఉన్నటువంటి డాక్టర్స్ని మరి డాక్టర్స్ లేక పేషెంట్లు మరీ తిరిగి కర్నూలు పోయే పరిస్థితిలో చూస్తూ ఉన్నాం. ఇది డోన్ హాస్పిటల్ పరిస్థితి. వీటితో పాటు ఎక్విప్మెంట్స్ అంటే ఎక్స్రేకి ఇంకా పర్మిషన్ రాలేదు, ల్యాబ్ ఉన్నా సరే దానికి కావాల్సిన స్టాఫ్ లేదు, ఇంకా స్కానింగ్ కానీ లేదా అల్ట్రాసౌండ్ సంబంధించినటువంటి మెషినరీస్ అంతా కూడా రాలేదు. వీటి తగ్గట్టుగా మరి వాటితో పాటు ఈ హాస్పిటల్కి సంబంధించి శానిటేషన్ వర్కర్ అంటే హాస్పిటల్ క్లీన్గా ఉంటేనే ఈ హాస్పిటల్కి సంబంధించి పేషెంట్లకు కానీ హాస్పిటల్ కానీ ఆరోగ్యంగా ఉంటారు. అయితే 18 మంది 100 పడక హాస్పిటల్ 18 మంది శానిటేషన్ వర్కర్లు ఉన్నారు. అయితే ఇక్కడ మాత్రం 8 మంది లేదంటే 7 మంది మాత్రమే 18 మంది చేసే పనిని 7 మంది మాత్రమే చేసే పరిస్థితిలో చూస్తాము. వీళ్లకు వేతనాలు కూడా అలా త్వరగా ఉంటున్నాయి. 16,000 వేతనం అయితే వీళ్ళకు ఇస్తున్నది వేతనం చూస్తే 11,000 PF కట్టాయి. అంటే దాదాపు 2-3 వేల రూపాయలు ఏంది పరిస్థితి అనేది ఈరోజు కాంట్రాక్టర్లు తీసుకున్నారా, గవర్నమెంట్ ఇవ్వడం లేదా, దీనికి సమాధానం చెప్పాలి. సెక్యూరిటీ గార్డ్స్ కూడా దాదాపు 11 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా వేతనము 8,000 ఇస్తున్నారు. మరి కనీస వేతనం కావాలా, కనీస వేతనం 26,000 కావాలని చెప్పేసి ఏఐటీసీ నుంచి రాష్ట్ర సమితి, జిల్లా సమితి, నంద్యాల జిల్లా సమితిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక కార్మికుడు 8 గంటలు డ్యూటీ చేస్తే PF, ESI కట్ అయ్యి దాంట్లోనే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పని ఎక్కువ ఒత్తిడి వరకు పెరిగింది. పని తగ్గించాలంటే కార్మికుల సంఖ్య కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా సరిగా అంటే సెక్యూరిటీ అంటే పట్టణానికి దూర ప్రాంతంలో ఉంది కాబట్టి పేషెంట్ పోయే టైంలో ఈవినింగ్ టైంలో, రాత్రి టైంలో దొంగతనాలు జరుగుతున్న చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. భయపడుతున్న ప్రజలు కూడా దీనికి కావాల్సినటువంటి పోలీసులు కూడా 2 డ్యూటీ వేశారు. ఇంకా దీనికి దొంగతనాలు జరుగుతున్నాయని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా డాక్టర్స్ ఇక్కడ ఉన్నా సరే సక్రమంగా టైం టు టైం మెయింటైన్ చేయడం లేదని పేషెంట్లు బయట ప్రజలను ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము కూడా సూపరింటెండెంట్ గారికి చెప్పాం, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సక్రమంగా డ్యూటీలో ఉండాలి, సక్రమంగా టైం టు టైం మెయింటైన్ చేయాలి. క్యాజువాలిటీలో 24 గంటల పాటు డాక్టర్స్ ఉండేటట్టు చూడాలి. ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఉంటేనే ప్రజలకు ఆరోగ్యం అందిస్తాం తప్ప ఉండడం మాత్రమే సంఖ్య పెట్టుకొని డ్యూటీ లేకుండా ఉంటే ఇది చాలా మరి దుర్మార్గం, న్యాయం కాదు. డ్యూటీ చేసే డాక్టర్లు కూడా టైం మెయింటైన్ చేయాలని చెప్పి సందర్భంగా మరి వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు సక్రమంగా విధులు నిర్వహించాలా, లేదా ప్రైవేట్ క్లినిక్లు ఇంకో రకంగా బయటకు పోతామంటే మాత్రం ఖచ్చితంగా DMHO గారిని కంప్లైంట్ చేస్తాం. అవసరం ఉంటే కలెక్టర్ కంప్లైంట్ చేస్తాం. రాష్ట్ర స్థాయిలో ఉన్న కమిషనర్ కూడా కంప్లైంట్ చేస్తాం. ఈ సందర్భంగా AITC, CPI తరఫున డిమాండ్ చేస్తాను. ఇప్పటికైనా తక్షణమే ఏవైతే ఈ ప్రభుత్వ హాస్పిటల్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ, కార్మికుల సంఖ్య కానీ, డాక్టర్స్ డ్యూటీ విషయంలో కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి భద్రత కానీ, క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అంతా కూడా సప్లై చేయకపోతే మాత్రం రేపు రానున్న రోజుల్లోన భారత కమ్యూనిస్ట్ పార్టీ CPI తరఫున, AITC జిల్లా సమితి తరఫున ఖచ్చితంగా మరి పోరాటాలకు దిగుతామని చెప్పి సందర్భంగా